ఓసారి పీటర్ అనే వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి డాక్టర్ నాకు ప్రాబ్లం వచ్చి పడింది అనగానే డాక్టర్ ఏంటా ప్రాబ్లం అని అడగ్గా, నేను ఎప్పుడైతే బెడ్ మీదకి వెళ్ళి పడుకుంటానో అప్పుడు నా బెడ్ కింద ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. అప్పుడు నేను బెడ్ కిందకి చూడగానే బెడ్ పైన ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇలా కింద చూస్తే పైన, పైన చూస్తే కింద. ఐ థింక్ ఐఎమ్ క్రేజీ. అప్పుడు డాక్టర్ కొద్దిసేపు ఆలోచించి ఇలా అంటాడు, నువ్వు ఒక పని చెయ్యి, వారానికి 2 సార్లు ఇలా 2 సంవత్సరాలు నా దగ్గరికి రా, నేను నీ ప్రాబ్లంని సాల్వ్ చేస్తా అంటాడు. అప్పుడు పీటర్ ఫీజు ఎంత డాక్టర్ అని అడగ్గా, ఎంత సార్? 2000 పర్ ఒక్క విజిట్కి. విజిట్కి 2000? నేను ఆలోచించి చెప్తా డాక్టర్ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకెప్పుడు డాక్టర్ని కలవడు. కానీ 15 రోజుల తర్వాత ఒకరోజు పీటర్ వీధిలో నడుస్తూ వెళ్తుండగా ఎదురుగా ఆ డాక్టర్ వస్తూ ఉంటాడు. పీటర్ ఆ డాక్టర్ని చూసి చూడనట్టుగా వెళ్తూ ఉంటాడు. కానీ ఆ డాక్టర్ పీటర్ని చూసి గుర్తుపట్టి, హెల్లో పీటర్, ఏంటి హాస్పిటల్కి రావడమే మానేసావు? నీ సమస్య తీరిందా? కావాలంటే కొంచెం ఫీజు తక్కువ చేద్దాం పీటర్, కానీ నువ్వు ఇలా హాస్పిటల్కి రావడం మానేస్తే నీకున్న సమస్య తీరదు కదా, ఇంకా ఎక్కువవుతుంది. నీకు వచ్చిన జబ్బు మామూలుది కాదయ్యా, డోంట్ నెగ్లెక్ట్ ఇట్ అని అంటాడు. దానికి పీటర్ డాక్టర్ని కింది నుండి మీదికి చూసి, నిన్ను మామూలు చెప్పుతో కొట్టకూడదురా, ప్యారగన్ చెప్పుతో కొట్టాలి, అప్పుడే దెబ్బ గట్టిగా తగులుతుంది అనగానే డాక్టర్, ఏ పీటర్, మాటలు సరిగ్గా రాని, నేను ఒక డాక్టర్ని అని అనగానే, నువ్వు ఒక డాక్టర్ వెట్రా ఏద్దవ్వా, నా సమస్య నీ దగ్గరికి వచ్చిన తెల్లారే తీరిందిరా అని అనగానే డాక్టర్ షాక్ అవుతాడు. అవునా, ఎలా తీరింది అని అడగ్గా, ఆ రోజు రాత్రి నేను నా ఫ్రెండ్ సిట్టింగ్ వేశాం, నా సమస్య గురించి వాడితో చెప్పా, అంతే, వాడు తీర్చేశాడు. ఏంటి ఎలాగనుకుంటున్నావా? వాడు చెప్పాడు, నీ బెడ్డుకున్న ఆ 4 మంచం కాళ్ళను కోసేయి, ఆ తర్వాత చూడు అని చెప్పాడు. అంతే, ఆ ఒక్క మాటతో నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. అదే నువ్వు వారానికి 2 సార్లు, పైగా విజిట్కి 2000, అలా 2 సంవత్సరాలు రమ్మంటావా? ఈ లెక్కన సుమారు 4,50,000 దొబ్బేసేవాడివి నా పెట్రోల్ డబ్బులతో సహా. ఏదమన్నారేదవా, నా ఫ్రెండ్ గాడికి కేవలం 2 బీర్లు, ఒక సిగరెట్టు, ఏదో కొంచెం స్టఫ్, అంతే, నాతో కలిపి 1000 రూపాయలు కూడా అవ్వలేదురా. నువ్వు డాక్టరు, నీకు హాస్పిటలు, అమాయకుల దగ్గర డబ్బులు దొబ్బేసి బ్రతికే చిల్లర నాయలా, నీకింకా రెస్పెక్ట్. మనిషి నాకు మానవ అభిమానం, సిగ్గు శరం, రోషం పౌరుషం, చీము నెత్తురు, పౌరుషం అభిమానం ఉండాలయ్యా. అమ్మో